వార్త ఏంటి దీని వెనకాల ఉన్నటువంటిది? గత 5 ఏళ్లలో అస్తవ్యస్తంగా తయారైన జలజీవన్ మిషన్ పథకం పనులని తిరిగి గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి నుంచి కింది స్థాయి అధికారుల వరకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రారంభించిన పనులు రద్దు చేసి సమీప జలాశయాల నుంచి నీరు జలజీవన్ మిషన్ పథకానికి అనుసంధానించేందుకు సమగ్ర ప్రాజెక్టు వేదిక DPRలు సిద్ధం చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల అమలుకు నోచుకోలేదు. ఈ నెల 3 మంత్రివర్గ సమావేశంలో బ్యూరోక్రసీ తీరు మీద సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేసిన అధికారుల ధోరణిలో మార్పు రాలేదు. పనుల రద్దుపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా DPRల తయారీకి ఏజెన్సీని ఖరారు చేసేందుకు ముందడుగు పడడం లేదు. జలజీవన్ మిషన్ పథకం గడువు మరో 4 నెలల్లో ముగిపోతుంది. ఈలోగా సవరించిన అంచనాల ప్రకారం కేంద్రం నుంచి అదనపు సాయం కోరి ప్రాజెక్టు గడువు మరో 2 ఏళ్లు పొడిగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ అసలు విషయం ఏంటది? పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్. ఆయన చెప్తే ఆయనే చూసి పెడతారు కదా. జలజీవన్ మిషన్కి సంబంధించి ఖచ్చితంగా అవసరం. గతంలో జగనాయంలో 70 లక్షల కుళాయిలు ఇచ్చారు. ఇప్పుడు ఆ కుళాయిలకి నీళ్లు లేవన్నాం, కుళాయిలకి నీళ్ళకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటున్నాం. ఇది చేయమని అడగడంలో తప్పలేదు, ప్రజలకు అవసరమైనటువంటిది కూడా. సరే, ఇందులో 5 ఏళ్లలో నిర్లక్ష్యం ఈ రాసుకోవచ్చు పేపర్లో. బట్ పవన్ కళ్యాణ్ శాఖకి సంబంధించి అధికారులు పనిచేయట్లేదు అంటే తప్పు ఎక్కడుంది? ఇది తేలాల్సిన అంశం.